ప్రస్తుత పోటీ ప్రపంచంలో రోజురోజుకు విద్యార్థులకు చదువుల్లో ర్యాంకులు మార్కులే ప్రాధాన్యంగా మారిపోయాయి. పిల్లలు ఎక్కువ సమయం పాఠ్యాంశాలు చదువుతూ మిగిలిన సమయంలో టీవీలకు ఫోన్లకు అతుక్కుపోతున్నారు. దీంతో పసిమెదళ్లలో ఊహాశక్తి సృజనాత్మకత తగ్గిపోతోంది. విద్యార్థుల్లో ప్రత్యేక నైపుణ్యాలను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల్లో ఉచిత వేసవి తరగతులను ఏర్పాటు చేస్తోంది. దానిలో భాగంగానే కాకినాడ జిల్లా కేంద్రం గ్రంథాలయంలో విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో చిత్రలేఖనం, స్పోకెన్ ఇంగ్లీష్, యోగా వంటి వివిధ అంశాలపై పిల్లలకు ప్రత్యేక శిక్షణను ఇస్తున్నారు. వేసవి శిక్షణ శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులు చెబుతున్నారు. సెలవుల్ని వృధా చేయకుండా సమ్మర్ డిస్ట్రిక్ట్ లైబ్రరీలో జరుగుతున్న సమ్మర్ ఓరియంటేషనల్ ప్రోగ్రామ్కి వచ్చాము. ఇందులో వివిధ రకాలు నేర్పిస్తున్నారు. ఒరిగామి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో భాగంగా మేము పక్షులు, సీతాకోక చిలుకలు, లోటస్ వంటివి తయారు చేసాము. Instead of wasting our time in our summer holidays, we came to a central library in Kakinada to learn many art and craft things. We learned how to make flowers, pen stand, butterflies, lollipop umbrella and etc. We learned new methods and tricks to make paper crafts easily. నేను ఈ సంవత్సరమే వచ్చాను, కానీ నాకు చాలా బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్లో కూర్చుని టైం వేస్ట్ చేసి ఫోన్ చూసి బదులు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. క్రియేటివిటీ బాగుంటుంది. Many classes like art and craft, yoga and etc. Here we have talentful and skillful teachers to teach us. In art and craft we prepared many things, and I prepared a pencil stand to keep on my desk. It improves our talent, skills and our mind gets sharp also by coming here. ఇక్కడ నేను పెన్సిల్ ఆర్ట్కి సంబంధించినవన్నీ నేర్చుకున్నాను. అండ్ అనదర్ థింగ్ వచ్చేసి ఇక్కడ అన్ని ఫ్రీ కోచింగ్ అనమాట. సెంట్రల్ లైబ్రరీ వాళ్ళు అయితే సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేశారు. డ్రాయింగ్లో అయితే చాలా సింపుల్గా లెటర్స్తో, నెంబర్స్తో, షేప్స్తో కూడా ఈజీగా డ్రాయింగ్స్ అయితే నేర్పిస్తున్నారు. యోగా చేయడం వల్ల హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఇంకా స్ట్రెస్ ఫ్రీ అవుతాం. ఎవరైనా చిన్న మాట అనేసరికి దాన్ని చాలా సీరియస్గా తీసుకొని చాలా సెన్సిటివైజ్ అయిపోతున్నారు పిల్లలు. సో మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఎలా ఉండడం అనేది యోగా వల్లనే సాధ్యమవుతుంది. ఈ వేసవి విజ్ఞాన శిబిరాలకు ఎంతో ఆదరణ లభిస్తుంది. ప్రతిరోజు కూడా 4 క్లాసులు చొప్పున ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు కూడా జరుగుతున్నాయి ఈ క్లాసులన్నీ కూడా. ఈ వేసవి విజ్ఞాన శిబిరాల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా ప్రశంసా పత్రాలు అలాగే బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది.